హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. అబ్సెషన్ అనే మూవీ ఒక 26-year-old డైరెక్టర్ కరీ బార్కర్ ఆయన డైరెక్ట్ చేసి ఐ థింక్ ఒక 2 weeks ముందు యూఎస్లో రిలీజ్ అయ్యి చాలా అంటే చాలా హైప్తో రిలీజ్ అయిన సినిమా. అంటే ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది, $750K తీసి ఇట్స్ ప్రొజెక్టెడ్ టు క్రాస్ $100 million అట్ ద బాక్స్ ఆఫీస్ వెరీ సూన్. సో ఆబ్వియస్లీ ద హైప్ వాజ్ అన్రియల్. అంత ఎక్స్పెక్టేషన్స్తో అంత హైప్తో వెళ్ళి చూసినా కూడా, ఐ వాచ్ ఇట్ ఇన్ AMB, నేను నైట్ ప్రీమియర్. యూ వోంట్ బిలీవ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ లైక్ ది బెస్ట్ ఇంటర్వెల్ కట్ పాయింట్ ఫర్ అ హాలీవుడ్ ఫిల్మ్ ప్రెజెంటెడ్ ఇన్ ఇండియా ఎవర్. అంటే హాలీవుడ్ సినిమాలు ఇక్కడ వేస్తున్నప్పుడు మన ఇక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్ కట్ పాయింట్ ఇస్తారనుకుంటా, సడన్ గా ఆపేస్తారు కదా, అబ్రప్ట్ గా ఆపుతారు కదా సినిమాని. దీనికి ఏదో ఇండియన్ ఆడియన్స్ కోసం ఒక ఇంటర్వెల్ పెట్టి ఆ ఇంటర్వెల్ పాయింట్ కరెక్ట్ గా సినిమా ఆపినట్టు అంత పర్ఫెక్ట్ గా కట్ అయింది. అండ్ పీపుల్ ఇన్ ద థియేటర్ వర్ క్లాపింగ్. రియల్లీ అంత ఎక్సైట్మెంట్ ఇచ్చింది సినిమా, అంత థ్రిల్ ఇచ్చింది. అండ్ లైక్ వైజ్ సినిమా అయిపోయాక కూడా దెర్ వర్ క్లాప్స్ ఇన్ ద థియేటర్. అంటే ఇమాజిన్ హౌ సాటిస్ఫైయింగ్ ద రైడ్ మస్ట్ హ్యావ్ బిన్. అబ్సల్యూట్ వైల్డ్ రైడ్. మీరు చూసుంటే ట్రైలర్ కానీ చూసుంటే వెరీ సింపుల్. ఒక అబ్బాయి ఫ్రెండ్ మీద క్రష్ ఉంటే, షీ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ మీ, షీ షుడ్ లవ్ మీ మోర్ దెన్ ఎనీ ఫకింగ్ థింగ్ అని చెప్పి విష్ చేసి ఆ ఒక వుడ్ ఒకటి ఉంటుంది దాన్ని బ్రేక్ చేస్తాడు. దాని వెంటనే ద గర్ల్ ఫ్లిప్స్ అండ్ ఫాల్స్ ఫర్ హిమ్ లైక్ క్రేజీగా. అండ్ ద వే థింగ్స్ గెట్ క్రేజీ ఆల్సో, లైక్ గ్రాడ్యువల్గా, లైక్ ఫస్ట్ ఓకే అన్నట్టు ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి కాదు, ఫస్ట్ నుంచే థింగ్స్ ఆర్ క్రేజీ, బట్ ఆ లెవెల్ ఆఫ్ క్రేజీనెస్ ఉంటుంది చూడు, లైక్ హౌ డార్క్ షిట్ గెట్స్ అనేది, హౌ షిట్ గెట్స్ రియల్ అనేది, ఇట్స్ వెరీ 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 క్రీపీ. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్, అంటే లిటరలీ ఎవ్రీ సీన్ హ్యాస్ సంథింగ్ క్రీపీ ఆర్ చిల్లింగ్ గోయింగ్ ఇన్ ఇట్. అంటే జస్ట్ ఇప్పుడు ఏదో ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు, అంతా బాగానే ఉందిగా, మరి ఏంటి ప్రశాంతంగా ఉంది అనుకునే లోపు సంథింగ్ హారిబుల్ హ్యాపెన్స్. ఈ ప్రిమైస్ ఉంది కదా, ద ప్రిమైస్ ఈజ్ వెరీ ఒరిజినల్ ఫర్ అ హారర్ ఫిల్మ్. బట్ ఒక హారర్ ఫిల్మ్గా దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తారు? లైక్ హారర్ ఫిల్మ్ కావాల్సింది ఏంటి? ఒక డెవిల్, ఒక ఈవిల్ ఎంటిటీ కదా. ఇందులో ఈ అమ్మాయి నిక్కీ అనే అమ్మాయి, ది యాక్ట్రెస్ ఇస్ పర్ఫార్మెన్స్ ఇస్ సో బ్లడీ గుడ్. తనని చూపించిన విధానం ఉంటుంది చూడండి, తనని లిటరలీ ఫ్రేమ్ చేసే విధానం, సిలౌట్స్ లో చూపించడం. ఒక పాయింట్ లో ఏం చాలా నార్మల్ సీన్ వేర్ దట్ గై బేర్, వాడి నిక్ నేమ్ అది ఆర్ గై. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే తన డోర్ అటువైపు ఉంటుంది, స్లైట్ గా ఒక మీడియం క్లోజ్అప్ ఉంటుంది, తన షేప్ మాత్రమే కనిపిస్తుంటుంది. ఫేస్ చాలా లో లైట్ లో, చాలా ఫేస్ కనిపించకుండా జస్ట్ తన కళ్ళల్లో ఒక గ్లిటర్ లాగా ఉంటుంది అనమాట. లైట్ మన కళ్ళల్లో పడితే ఒక గ్లిటర్ లాగా కనిపిస్తుంది కదా, అలా తను చూడ్డానికి అబ్సల్యూట్ ఈవిల్ లాగా కనిపిస్తుంది ఆ షాట్లో. ఒక హ్యూమన్ బీయింగ్ని ఒక దెయ్యం లాగా చూపించడానికి మేకప్ గీపప్ అవేం లేకుండా ప్యూర్లీ త్రూ సినిమాటోగ్రఫీ, లైటింగ్ అండ్ ఫ్రేమింగ్ ఎక్సలెంట్గా అచీవ్ చేశారు. అండ్ అది సినిమా మొత్తం కనిపిస్తుంటుంది లో లైట్ సినిమాటోగ్రఫీతో. అసలు ఐ థింక్ దే నెయిల్డ్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఫన్నీ. ఎలా అంటే అక్కడ చాలా స్కేరీ షిట్టే జరుగుతుంటుంది, కానీ it is so absurd, the situation is so bloody crazy that it makes you laugh also. So in that sense నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలా దట్ ఈ సినిమాలో ఇంత హారర్ ఉన్నప్పటికీ ఇంత కామెడీ కూడా ఉంటుంది, లైక్ ఇంత ఆ సీన్లో ఫన్నీగా కూడా ల్యాండ్ అవుతుందని నేను నిజంగా అనుకోలా. అండ్ దెర్ వర్ మెనీ మూమెంట్స్ లైక్ దాట్. ఇట్ హ్యాస్ సో మెనీ క్రేజీ మూమెంట్స్, సో మెనీ WTF మూమెంట్స్. అసలు థియేటర్లో ఆల్ ఆఫ్ ఇట్ వాజ్ ల్యాండింగ్ లైక్ perfectly. Be it the scares, the tension, the comedy, everything, it just landed perfectly. I loved this movie. Super fun movie. Yeah, so that's it from this review. Do subscribe to Gulte Pro for more reviews and interviews. Thank you.